హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈ రోజు మనం మన రఫ్ నోట్స్ డిస్కస్ చేయబో టాపిక్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక వీడియో చేశాను. అది మన ప్లేలిస్ట్ లో, మన ఛానల్లో ప్లేలిస్ట్ లో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అని టైటిల్ లో ఉంటది. సో అందులో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. అందులో బేసిక్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కొంచెం డిస్కస్ చేద్దాం. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత కమ్మారు, ఏంటి, సో ప్రాఫిట్ అంటే ఏంటి, సో సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను పార్ట్ 1 లో డిస్కస్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో when a person sold an article, his profit percent is 60% of the selling price. If cost percent is increased by 75% and then selling price remains the same, then find the decrement in the profit. Profit is what percent of the selling price of the article. So when a person is sold an article, his profit percent is 60% of the selling price. 60% of selling price anta. So when a person is means సో అతనికి ప్రాఫిట్ వచ్చింది, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంట. ప్రాఫిట్ పర్సెంట్ సెల్లింగ్ ప్రైస్ మీద వేసుకుంటున్నాను. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 ఈక్వల్ టు 60 అనమాట. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ కాదు, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ చెప్తాం, బట్ వాడు చెప్పాడు ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. కాబట్టి మనం ఇచ్చేస్తాం. సో 0 పోతుంది, 2 జా, 2 3 జా, 2 5 జా. దట్ ఈస్ selling price minus cost price by selling price equal to 3/5. So at eskunte 5 SP minus 5 CP equal to 3 SP. It తీసుకెళ్తే 8 SP equal to 5 CP. That is SP by CP equal to 5/8. Okay, 5/8. Okay, ante kada. SP CP equal to 5/8. 60% వచ్చింది. సో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 75%. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇది 500 అనుకున్నాం, ఇది 800 అనుకున్నాం. ఏంటి, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ increase by 75% and selling price remains the same, then find the decrement in the profit. Profit లో decrement ఎంత అంటున్నారు. ఓకేనా? ఓకే, దెన్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 SP మైనస్ 5 CP ఈక్వల్ టు 3 SP. సో ఇది తీసుకొస్తే 3 SP అయితే 2 SP ఈక్వల్ టు 5 CP. దట్ ఈస్ సో SP బై CP ఈక్వల్ టు 5/2. అంటే సో సెల్లింగ్ ప్రైస్ 500 అనుకోండి, సో కాస్ట్ ప్రైస్ 200 అనుకోండి. ఎందుకంటే మనకి 5:2 రేషియో వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నాడు, సో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ బై 75%, సో కాస్ట్ ప్రైస్ ని 75% పెంచాలంట. యాక్చువల్లీ మరి 200 లో 70% ఎంత, 75% అంటే 3/4, దట్ ఈస్ 150. అంటే 150, 50, 150. దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ని 350 చేశాడు. సెల్లింగ్ ప్రైస్ ని అంతే ఉంచాడంట. సెల్లింగ్ ప్రైస్ ఏం మార్చలేదు. దెన్ ఫైండ్ ద డిక్రిమెంట్ ఇన్ ద ప్రాఫిట్ ఇస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో ఓకే, సో ఇలా ఉంది కదా. అప్పుడు ఎంత అవుతుంది, 150 ప్రాఫిట్. ఓకే, ముందెంత అయింది, 300 ప్రాఫిట్. ఓకేనా, ముందెంత 300 ప్రాఫిట్, ఇప్పుడు ఎంత 150 ప్రాఫిట్. ఓకే, సో 150. సో ఎంత ప్రాఫిట్ తగ్గింది, ఎంత 150 ప్రాఫిట్ తగ్గింది. సో ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ నుంచి పడుతున్నాడు వాడు. ఇంటూ 500 బై 500 ఇంటూ 100. 0 పోతే 0 పోతే 5 1 జా 5 3 జా. 30% ఆఫ్ is the decremental profit. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ లో ఎంత తగ్గింది అంటున్నాడు. ఓకేనా, సో మనం వన్స్ ఈ రేషియో వచ్చిన తర్వాత పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఒక నెంబర్ అనుకోవచ్చు. ఈ రేషియో రాకుండా నెంబర్ అనుకోవద్దు, ఈ రేషియో వచ్చిన తర్వాతనే ఒక నెంబర్ అనుకోవాలి. ఓకేనా, సో అలా. సో ఇక్కడ ఫస్ట్ టైం ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్. అందుకే నేను ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వేసాను. ఇది ప్రాఫిట్ కదా, సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ అవుతుంది. బట్ కింద సెల్లింగ్ ప్రైస్ వేసాను. ఎందుకు, అతను ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అన్నాడు కాబట్టి. అలా అనకపోతే సో మనం డిఫాల్ట్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. బట్ until and unless he mentions, we have to take the selling price. అది మెన్షన్ చేయనంత వరకు మనం కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. మెన్షన్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ జీన్స్ 200 మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్. సో ఇఫ్ షర్ట్ సోల్డ్ ఎట్ 20% లాస్ and jeans sold at 20% profit, then shopkeeper gets total profit 5
of 5 and 5/7% on selling of a shirt and jeans. Find the overall profit loss if the shopkeeper shirt showed 20% of profit and jeans 20% లాస్. ఓకేనా, చూడండి ఏం లేదు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ జీన్ అండ్ ఇది 200 మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ షర్ట్ అంట. ఇఫ్ షర్ట్ సోల్డ్ ఎట్ 20% లాస్, 20% లాస్. 20% లాస్ అంటే ఏంటి? 80% కమిషన్. ఏంటి? షర్ట్ 80% కమిషన్. అండ్ జీన్స్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్ అంటే ఏంటి? 125% కమ్మినట్టు. ఓకేనా, సో ఇదేంటిది? జీన్. టోటల్ ప్రాఫిట్ ఎంత? Then shopkeeper get total profit 5 and 5/7. So 5 and 5/7% profit. That is 40/7%. 40/7%. That is 40/100. 0 పోతే 2 2 ja 2 5 ja. That is 2/35. Okay. That is 2/30. పర్సంటేజ్. దట్ ఈస్ 40/7%. ఎందుకంటే మార్చదు అంటే ఇవన్నీ పర్సెంటేజ్ ఉన్నాయి కాబట్టి టోటల్ 40/7%. ఓకే, సో టోటల్ 40/7%. 56 మరి టోటల్ 40/7%. ఇప్పుడు ప్రాఫిట్. దెన్ ఓవరాల్ ప్రాఫిట్ ఇది 40/7% అంటే 40/7% అంటే సో 40/7 ప్లస్ 100 ప్లస్ 100 దట్ ఈస్ 740. ఓకే, దట్ ఈస్ 740/7. ఓకే, ఎందుకంటే 40/7 ప్లస్ 100. సో టోటల్ ప్రాఫిట్ ఎంత? 7/7. ఇప్పుడు మొత్తం 7 తో అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఈజీగా వస్తుంది. 7 తో అన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 7 8 ja 56. ఇది 740. ఇది 125 అంటే 3 5 14 17 8 870 అంతే కదా. 35 7 14 17 875. సో క్రాస్ మళ్ళీ ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 135. సో ఇలా సబ్ట్రాక్ట్ చేస్తే 740 నుంచి 560 తీసేస్తే 0 14 8 180. ఓకే, సో ఇది రేషియో. సో 5 2 ja 5 7 ja 5 3 ja 5 3 ja 15 6 5 6 ja అండ్ 9 3 ja 9 4. దట్ ఈస్ 3:4. ఇది రేషియో. అంటే సో షర్ట్ అండ్ జీన్ కాస్ట్ ప్రైస్ అంతా 3:4. సో కాస్ట్ ప్రైస్ అంతా షర్ట్ జీన్ 3:4. షర్ట్ అండ్ జీన్ 3:4. సో అయితే ఇప్పుడు and find the overall profit of shopkeeper if she sold 20% of the jeans. ఇప్పుడు ఏమనుకుందాం మనం? సో షర్ట్ ని 300 కొనుక్కుందాం, సో జీన్ ని 400 కొనుక్కుందాం. ఓకేనా, సో 300 400 కాదు, ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఈస్ 200 కాబట్టి. సో 1 part 200 అయితే 2 part షర్ట్ ని 600 అండ్ జీన్ ని 800 కొనుక్కోవాలి. ఎందుకంటే డిఫరెన్స్ 400 కాబట్టి 1 part 200 అయితే సో 3 part 600 4 parts 800. సో ఈ 600 కొన్నారు, 800 టోటల్ 1400 కొన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఇఫ్ షర్ట్ సోల్డ్ ఎట్ 25% ప్రాఫిట్, సో జీన్ ఈస్ 20%, జీన్ ఈస్ 200% మోర్ దాన్ ద 200% మోర్ దాన్ ద జీన్ ఈస్ 200 rupees మోర్ దాన్ ద ప్రైస్ ఆఫ్ షర్ట్. అంటే ఇది షర్ట్, ఇది జీన్. Okay, so if shirt is sold at 20% profit, shirt ni 20% profit. ఇందులో 20% అంటే ఎంత? 150. ఎందుకంటే 20% 1/4 150 అంటే షర్ట్ ని 750 అమ్మాడు. ఓకే, సో నెక్స్ట్ జీన్ అండ్ సోల్డ్ ఎట్ 20%. 20% అంటే 1/5 1/5 అంటే 160 అంటే 960. సో జీన్ ని 960 అమ్మారు. సో 0 సో 11 సో 9 10 17 టోటల్ 1710 అమ్మారు. టోటల్ 1410 అనేది కొన్నారు. సో ప్రాఫిట్ ఎంత? 310. సో 310 ప్రాఫిట్ బై 1400 ఇంటూ అడిగి పర్సెంటేజ్ కావాలి కాబట్టి 100. 0 0 0 0 పోతే సో 2 7 ja 2 1 ja 2 1 2 5 ja 10 2 5 ja 10 155/7. that is 7 2 ja 14 7 2 ja 14 22 and 1/7. okay, so వాట్ ఇస్ ద ఓవరాల్ లాస్ అంత ఓకేనా. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా
ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అలా ఇలాంటి సమ్స్ అనేవి ఎగ్జామ్స్ అడుగుతుంటారు, కొంచెం మనం కేర్ఫుల్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో మైలేజ్ పర్చేస్ 25 kgs of rice at 32 per case and 15 kgs of rice 36 per case, and mix the two varieties 2 heads of rice and sold it 42.20 per gram. What is the profit percent at the end? First చూడండి, 25 kgs of rice at 32 rupees. 25 kgs of rice, so at 32 per case, and 15 kgs of rice at 36. ఇది ఎక్స్ అనుకోండి. సో అప్పుడు టోటల్ మిక్స్ చేస్తే కాస్ట్, ఇవన్నీ కాస్ట్ ప్రైస్ కాబట్టి టోటల్ మిక్స్ చేస్తే కాస్ట్ అనుకోండి. సో 36 మైనస్ ఎక్స్ అవుతుంది, ఎక్స్ మైనస్ 32 అవుతుంది. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది, 36 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 32 ఈక్వల్ టు 25/15. ఎందుకంటే అది క్వాంటిటీ కాబట్టి 25/15, దట్ ఈస్ 5 5 జా 5 3 జా. సో కాస్ట్ మల్టిప్లై చేసుకుంటే 3 8 జా 108, 108. సో 3 6 18, 108 minus 3x equal to, so 5x minus 10, 160. Okay, ఇట్నట్టు అట్లా తీసుకెళ్ళిపోతే 268 equal to 8x. అప్పుడు x equal to 268 by 8, that is 2 4 ja 2 1 ja 2 3 ja 2 4 ja 4 1 ja 4 3 ja 12, 4 3 ja 12, and 4 3 ja 12, 4 3 ja 12, 1 2 4 3 ja 5, that is 33.5 is the cost price of the mixed rice. అయితే ఎంత కమ్మాడు అంట, 40.0 కమ్మాడు. సో 40.0 కి అమ్మి 33.5 అంటే 6.7 is the profit. So 6.7 profit by 33.5 సెల్లింగ్ ప్రైస్ ఇంటూ పర్సెంటేజ్ చేసుకోవాలి. సో 0 పోతే పాయింట్ పోతుంది. సో 67 కదా, 67 1 జా 67 5 జా, సో 5 20, దట్ ఈస్ 20% ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో అర్థమైందా? సో అలా రెండింటిని మిక్స్ చేస్తే మనం ఎలా చేసుకుంటాం, కానీ దీని కాస్ట్ ప్రైస్ తెలియదు, అందుకని ఎక్స్ అనుకున్నాం. ఈ క్వాంటిటీ తెలుసు కాబట్టి మనం రేషియో కడతాం. సో మనకి కాస్ట్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, సో ప్రాఫిట్ పర్సెంట్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. ఓకేనా? సో అది అలా క్యాలిక్యులేట్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో చాలా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వైల్ సెల్లింగ్ ఏ వాచ్, a shopkeeper gives discount of 50%. If he gives discount of 20%, then he earn 51 less as a profit. So what is the original price of the watch? చూడండి. సో యాక్చువల్లీ ఏంటి, సో ఇక్కడ డిస్కౌంట్ ఇది ఇస్తున్నాడు, జస్ట్ 5% ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల, ఓకే 5% ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 51 రూపీస్ లాస్ వస్తుందంట. ఓకే, సో అంతే కదా, 5% ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 50 రూపీస్ లాస్ వస్తుంది. అయితే అప్పుడు 1% ఎంత అవుతుంది, 51/5, దట్ ఈస్ 5 1 జా 5, 5 1 జా 5 0, 5 2 జా. ఓకే, సో ఇక్కడ 100 ఉంటుంది, సో 10.2 అవుతుంది. అప్పుడు 100% ఎంత అవుతుంది, 1020 అవుతుంది. దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వెహికల్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్. అదేనా, సేమ్ లేదు, 50% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇంకో 20% అంటే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తే 51 లాస్ అయిపోతుంది. అంటే ఆ 5% వాల్యూ 51 అయితే 100% వాల్యూ ఎంత? సో అంతే, 5% వాల్యూ 51 అయితే 100%, 1% 10.2, 100% 1020 ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్. చూడండి, అంత ఫాస్ట్ గా ఏం లేదు, జస్ట్ ఆలోచన చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, the shopkeeper purchased 245 pieces of an article at Rs 30 rupees per piece. He spent 980 on transport and 1470 on packing articles, and he sold the articles at the rate of 50 per piece. Then find the percent of profit earned. చూడండి, ఫస్ట్ 245 పీసులు ఉన్నాయంట, 245 పీసులు ఉన్నాయి. సో ఒక్కో పీస్ సో 30 రూపీస్ కమ్మాడు అంట, 30 రూపీస్ కమ్మాడు. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, టోటల్ పీస్ కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడు. సో 0 3 5 జా 15, 1 3 4 జా 12, 13 3 2 జా 6 7, సో 7350 is the cost price of the vehicles, అవి ఆ పీసెస్. అండ్ he spent 980 on transportation, so 980 on transportation, and 980 on transportation, and ours 1470, so 1470 on packing. ఓకే, సో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 0 5 8 13 7 20, and 4 9 3 12
12 6 18 7 9. సో 8,000 అనేది మొత్తం వాడికి కొనడానికి, ట్రాన్స్పోర్టేషన్ కి, ప్యాకింగ్ కి ఖర్చు. అయితే ఇప్పుడు ఏంటి, ఒక్కో పీస్ ఎంత అమ్మాడు, 50 రూపాయలు అమ్మాడు. సో అంటే ఏంటి, 245 into 50. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే 250 అంటే, సో 0 5 5 25, 2 5 4 20, 2 5 2 10 12. సో అంత 12,250. అది సెల్లింగ్ ప్రైస్. అండ్ 9,800 is the కాస్ట్ ప్రైస్. దట్ ఇస్ 0 5 సో 4 2 సో 2,450. 2,450 the profit. సో ప్రాఫిట్ పర్సెంట్ అంటే 2,450 by 9800 into 100. పోతే సో ఇప్పుడు 98 తోని సాల్వ్ చేసుకుంటే వస్తుంది. సో చూసుకోండి, 98 2 2 8 16, 2 9 18 19, 196 అవుతుంది. సో కాదు, 98 3 3 8 24, 3 9 27 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 98 2 చేసుకోండి ఫస్ట్. సో 98 2 చేసుకుంటే, సో 98 2 8 16, 2 9 18 19 అవుతుంది. సో అప్పుడు 51 ఓకే 9 అవుతుంది. 9 అండ్ 15 6 పోతే 9 అండ్ ఇక్కడ 4 3 49 అవుతుంది. ఓకేనా, 49 అండ్ 0 అవుతుంది. 49 0 అవుతుంది. ఇందాక మళ్ళీ 5 తో 5 8 90, 5 9 45. 5 తో కరెక్ట్గా అవుతుంది. 25 is the answer. 25 is the answer. ఓకేనా. సో అంటే ఇలా కొని, సో ఇలా ఖర్చులన్నీ పెట్టినప్పుడు అదంతా కాస్ట్ ప్రైస్ లోకి యాడ్ చేయాలి. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇది. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తే ప్రాఫిట్ ఇది. అండ్ క్యాలిక్యులేషన్ ఇది, సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా. సో అలా 98 సాల్వ్ చేసుకున్నా సరే వచ్చేస్తుంది. ఓకేనా. సో అలా ఈజీగా చేస్తేనే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. An article market price is an article market for sale at 504 rupees. The shopkeeper gives discount of 5% on the sale price and still earn profit of 20%. What could be the purchase price of the article? So purchase price anta antunnaru. An article is marked for a sale for 504 rupees. The shopkeeper gives discount of 5%. అంటే 504 rupees లో 5% డిస్కౌంట్ ఇచ్చాడంటే 95% కి అమ్మాడు. అందుకే స్టిల్ హీ గెట్ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే ఇది 120% ప్రాఫిట్ కి ఈక్వల్. అయితే కాస్ట్ ప్రైస్ అంతా అంటున్నాడు. ఓకే, సో చాలా ఈజీగా ఇది కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. సో 0 0 పోతే 2 6 2 5. ఓకే, సో ఇక్కడ 6 1 6 8 48, 2 4 6 4. ఓకే, దెన్ 5 5 1 5 20. ఇక్కడ 0 పెడితే 2 1 2 42. ఓకే, సో 95 into 42. సో 95 into 42. సో 2 5 10, 2 9 18 19, 4 5 20, 4 9 36 38. సో 3990. ఓకే, సో 39 is the answer. ఆల్రెడీ 0 కింద బై 0 ఉంది కదా, ఇక్కడ ఒక 0 ఉంది కదా, 0 0 పోతే 39 is the ఆన్సర్. ఓకేనా. సో అలా ప్రాఫిట్ ఎంత మార్కెట్ ప్రైస్ కి డిస్కౌంట్ ఇచ్చిన ప్రాఫిట్ వచ్చింది. సో మార్కెట్ ప్రైస్ కి డిస్కౌంట్ ఇచ్చాం, ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఉంది. సో ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sold an article for Rs 400 after giving 20% discount on the label price and made 30% profit on the cost price. What would have been the percent of profit had he not given the discount? Discount ఇవ్వకపోయింటే పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అంటున్నారు. సేమ్. సో షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్. సో అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మనకు తెలుసు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 400 ఆఫ్టర్ గివింగ్ 20% డిస్కౌంట్. సో అంటే ఏంటి, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ లో 20% డిస్కౌంట్ ఇస్తేనే సెల్లింగ్ ప్రైస్ కదా. సో మార్కెట్ ప్రైస్ లో 20% డిస్కౌంట్ ఇవ్వగా 80%, దట్ ఈస్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 8 5 0 0 పోతే 8 5 ఆన్సర్ 500 అవుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ 500. సో మార్కెట్ ప్రైస్ 500 అయితే సో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో అప్పుడు 400 సెల్లింగ్ ప్రైస్ అయింది. ఇప్పుడు సో ఆన్ ద లేబర్ ప్రైస్ అండ్ మేడ్ 30% ప్రాఫిట్ అంటే, సో 30% ప్రాఫిట్ వచ్చింది. సో అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్.
ఓకే అంతే కదా 30% ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో 130% 0 పోతే సో సెల్లింగ్ ప్రైస్ 400 అనుకుంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 400 ఇంటూ 10/13 అవుతుంది. ఓకే అంటే 4000/13 అవుతుంది. సో ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ ఏమన్నాడు, సో ఇఫ్ డిస్కౌంట్ వాజ్ నాట్ గివెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ప్రాఫిట్ మార్జిన్. డిస్కౌంట్ ఇవ్వకపోతే ఇంతకే అమ్ముంటే ఎంతకి 500కే అమ్ముంటే సో అప్పుడు ప్రాఫిట్ ఎంత అంటాడు. నేను ఇది చెరిపిస్తాను. సో ఇది ఎలా క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా. సో ఇది సెకండ్ రౌండ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తాను. సో ఆల్రెడీ 500కి అమ్మాడు అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది అప్పుడు 500 మైనస్ 4000/3 బై 4000/13 అది 13 చేసుకుంటే 6500 మైనస్ 4000 దట్ ఈస్ 2500 బై 4000. 13 క్యాన్సిల్ అయిపోద్ది 100 క్యాన్సిల్ అయిపోతే 0 క్యాన్సిల్ అయిపోతే సో 4 సో 462.5 62.5 ఇది ఆన్సర్. డిస్కౌంట్ ఇవ్వకపోయింటే 60.5 ప్రాఫిట్ వచ్చింది. డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 30% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా అర్థమైందా. సో అది క్యాలిక్యులేషన్. సో మనకి ఇక్కడ మనకి తెలుసు కదా అని చెప్పి 4000/13 చేసేస్తే టైం వేస్ట్. సో మనకి ఏ ఉపయోగం లేదు. మనకి ఇది ఆన్సర్ ఎవరు అడగలేదు. ఆన్సర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ దీన్ని అలాగే ఉంచి సాల్వ్ చేస్తేనే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ పర్చేజ్ టీవీ సెట్. He spent 8,000 on installation and 150 on transportation. At what price should be sold so that the profit and would have been 15% if no discount was offered. So discount offer చేయకపోతే ఎలా. సురేష్ ఎంత కొన్నాడంట 11250 కొన్నాడు and 800 was spent on installation and 150 spent on transportation. సో ఇది టోటల్. సో అప్పుడు ఎంత అవుతుంది సో 400 ఎగ్జాక్ట్లీ 1200 అవుతుంది. సో 0 0 8 8 10 2 8 10 12 1 2 2 1 సో 1 2 12,200 is the so total expenditure అవుతుంది. సో ఇప్పుడు at what price should be to sold that profit and would have 15% ప్రాఫిట్ కావాలంటే సో దీనికి 15% కలిపేయాలి. సో దీనిలో 10% ఎంత 1220 15% ఎంత 610 అంతే 610. సో టోటల్ కలిపితే 0 3 సో 10 4 1 14030కి అమ్మితే ఎంత వస్తుంది 15% ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా. టోటల్ కాస్ట్ ప్రైస్ దీనిలో 15% ప్రాఫిట్ కలిపి అమ్మాలి. 10% 5% ఇది 10% ఇది 5% టోటల్ 15%. సో 100 1 10 5 సో 115% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్. Mr. A sold a good to Mr. B 10% discount value of the printed rate. The discount value is 1242. If 15% profit is earned on the purchase rate by selling the goods at printed rate, what would the purchase rate అంటే ఎంతకి కొన్నారు అంటున్నారు. సో యాక్చువల్ ఏంటి సో 10% డిస్కౌంట్ ఇవ్వగానే ఇది వచ్చింది అంటే ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఇది 1242. ఓకే సో డిస్కౌంట్ ఇవ్వకపోయింటే బై సెల్లింగ్ ద గూడ్స్ ప్రింటెడ్ రేట్ అంటే ప్రింటెడ్ రేట్ ఎంత అంటే సో మార్కెట్ ప్రైస్ లో 90% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చి 90% అమ్మితేనే అది ప్రింటెడ్ రేట్ అవుతుంది. సో 9 1 9 3 అండ్ 9 2 9 3 27 అయితే 27 అయితే 9 3 27 సో 72 9 8 72 దట్ ఈస్ 1380 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఓకే సో 1380 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో 124 సెల్లింగ్ ప్రైస్ 1380 మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఇఫ్ 15% ప్రాఫిట్ అండ్ ఆన్ ద పర్చేజ్ రేట్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్ అట్ పర్చేజ్ రేట్ అంటే సో ఈ రేట్ కి అమ్మితే 15% ప్రాఫిట్ అంటే ఎంత 115 ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 1380. ఓకే దట్ ఈస్ 115 ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 130 అంటే 115 1 చేసుకో 115 115 దట్ ఈస్ 3 2 సో 0 చేసుకో సో 2 ఎగ్జాక్ట్ 2 సరిపోతుంది. సో ఈ 100 వెళ్తే 1200 దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వెహికల్ ఇస్ ఆఫ్ ద గూడ్స్ ఇస్ 1200. సో 1200 ఉంది. సో దానిలో
15% ప్రాఫిట్ అమ్మాడు. బట్ ఏంటి, అమ్మకపోయింటే డిస్కౌంట్ ఇవ్వకపోయింటే 15% ప్రాఫిట్ వచ్చింది అంట. సో డిస్కౌంట్ ఇవ్వకూడదని అంటే అసలు మార్కెట్ ప్రైస్ తెలియదు. మార్కెట్ ప్రైస్ ఎంత? సో మార్కెట్ ప్రైస్ 10% డిస్కౌంట్ ఇస్తేనే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్. సో అలా మనకి మార్కెట్ ప్రైస్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ రాగానే కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ ఇవ్వలేదంటే ఇదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, డిస్కౌంట్ ఇస్తేనే సెల్లింగ్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. డిస్కౌంట్ ఇవ్వకపోతే అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ question. So Rajesh purchased a mobile phone and a refrigerator. So Rajesh purchased mobile phone and refrigerator. So mobile phone and refrigerator. So mobile phone 12,000 కొనంట, refrigerator 10,000 కొనంట. సో టోటల్ ఎంత అయింది? 22,000 అయింది. ఇదేంటిది? కాస్ట్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ he sold refrigerator at loss of 12%. So refrigerator at loss of 12%. సో 12% లాస్ కి. 12% అంటే ఎంత? 1200. సో అంటే 10,000 లో 12% అంటే 1200 అంతే కదా. సో 1200 తీసేస్తే 0,0,8,8 అంటే 8,800 కి ఇది అమ్మేసాడు. ఇది కాస్టింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఇంకోటి, అండ్ మొబైల్ ఫోన్ ప్రాఫిట్ ఆఫ్ 8%. సో మొబైల్ ఫోన్ ప్రాఫిట్ ఆఫ్ 8%. దీనిలో ఇది 8% ప్రాఫిట్ కమ్మాడంట. అంటే ఎంత అవుతుంది? 960 అవుతుంది. సో అప్పుడు ఎంత? 1296 అవుతుంది, అంతేనా. సో ఇది 1296 అనేది దీని కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1296, 8800, 0, 6, 17, 11, 12 అంటే 21760. సో దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్? లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 22,000, 0, 4, 4 and 2. సో 240 రూపీస్ అనేది లాస్ ఆఫ్ 240 రూపీస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో లాస్ ఆఫ్ 240 రూపీస్ ఆన్సర్. సో సింపుల్ గా సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత కమ్మాడు? ఇది 12% లాస్ కమ్మాడు, 8% ప్రాఫిట్ కమ్మాడు. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్, టోటల్ కాస్ట్ ప్రైస్. సో లాస్ ఏముంది? తక్కువ ఉంది కాబట్టి లాస్ ఉంది. ఎంత లాస్ అంటే 240% లాస్, 240 రూపీస్ లాస్. సో ఇలాగే ఫ్రెండ్స్, సో ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు. సో ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఫస్ట్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియోని లైక్ చేసుకోండి, సో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీ మొబైల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.